దేవుని నామం మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ దేవుని నామమున శుభాభివందనములు. ఈరోజు అబ్రహాం యొక్క బాల్యం గురించి తెలుసుకుందాం. తెరూహు అబ్రహామును ఒక గుహలో దాచి నిమ్రోదు కంటబడకుండా రహస్యముగా పెంచుట ప్రారంభించెను. తెరూహు ఇంటికి అబ్రహామును దాచిన గుహకు మధ్యలో ఒక సొరంగ మార్గం రహస్యంగా ఏర్పాటు చేసుకొని దాని గుండా అప్పుడప్పుడు అబ్రహామును కనిపెట్టుచు వచ్చుచుండెను. ఈ విధంగా అబ్రహాము 10 సంవత్సరములు గుహలో ఉండెను. ఒక దినం అబ్రహాము గుహలో నుండి బయట ఉన్న సూర్యుని గమనించడం జరిగింది. సూర్యుడు వెలుగునివ్వడం వలన దేవుడై ఉంటాడని అబ్రహాం భావించెను. సూర్యుడు క్రమేణా నిష్క్రమించి రాత్రి కాగానే చంద్రుడు కనబడడం గమనించి చంద్రుడు దేవుడై ఉంటాడని భావించెను. ఇలా చంద్రుడు సూర్యుడు ఒకరి తర్వాత ఒకరు రావడం గమనించి వీరిద్దరూ దేవుళ్ళు కాదని, వీరిద్దరిని నడిపించే మరొక శక్తి ఉందని, అదే నిజమైన దేవుడని భావించెను. అయినను దేవుని గురించిన పూర్తి అవగాహన అబ్రహాముకు లేకుండెను. అప్పుడు తెరూహు అబ్రహామును నోవాహు ఇంటికి రహస్యముగా పంపించి వేసెను. నోవాహు ఇంట అబ్రహాము 39 సంవత్సరములు ఉండి షేము దగ్గర నిజదేవుని గురించిన జ్ఞానమును నేర్చుకొనెను. జలప్రళయం గతించిన 2 సంవత్సరములకు షేము అర్పక్షాదును కనెను. అప్పుడు షేము వయస్సు 100 సంవత్సరములు. అర్పక్షాదు షేలాను కనినప్పుడు షేముకు ఇంకా 465 ఏండ్లు మిగిలి ఉండెను. షేలా ఎబేరును కనినప్పుడు షేముకు 435 సంవత్సరములు ఆయుష్షు మిగిలి ఉండెను. ఏబేరు పెలాగును కనినప్పుడు షేముకు 391 సంవత్సరముల ఆయుష్షు మిగిలి ఉండెను. పెలేగు రయీని కనినప్పుడు షేముకు 361 సంవత్సరములు ఆయుష్షు మిగిలి ఉండెను. రయు సెరెగును కనినప్పుడు షేముకు 329 సంవత్సరముల ఆయుష్షు మిగిలి ఉండెను. సెరెగు నహోరును కనినప్పుడు షేముకు 299 సంవత్సరముల ఆయుష్షు మిగిలి ఉండెను. నాహోరు తెరూహును కనినప్పుడు షేముకు 270 సంవత్సరముల ఆయుష్షు మిగిలి ఉండెను. తెరాహు అబ్రహామును కనినప్పుడు షేముకు 200 సంవత్సరముల ఆయుష్షు మిగిలి ఉండెను. అబ్రహాము చనిపోయిన తర్వాత కూడా షేము 25 సంవత్సరములు బతికెను. అబ్రహాముకు ఇస్సాకు పుట్టినప్పుడు ఇతనికి 100 సంవత్సరములకు అప్పటికి షేము ఆయుష్షు 100 ఏండ్లు మిగిలి ఉండెను. ఇస్సాకుకి 60 ఏండ్ల వయసులో ఏశావు యాకోబు పుట్టినప్పుడు షేము ఆయుష్షు 40 ఏండ్లు మిగిలి ఉండెను. ఏశావుకి 40 ఏండ్ల వయసున్నప్పుడు షేము చనిపోయాను. దీనిని బట్టి జలప్రళయం ముందు సమాచారం అంతా నోవాహు కుటుంబానికి అక్కడి నుండి తరము వెంట తరము అబ్రహాముకు అందించబడింది. అబ్రహాము పుట్టినప్పుడు నోవాహు 829 సంవత్సరములు, షేము 390 సంవత్సరముల వయసు కలవారు. అబ్రహాము నోవాహు ఇంట ఉండి ఆదాము నుండి జలప్రళయం వరకు, జలప్రళయం నుండి అప్పటి వరకు జరిగిన సమాచారం అంతా నేర్చుకొనెను. అబ్రహాముకి 50 ఏండ్ల వయసు వచ్చినప్పుడు తిరిగి తండ్రి అయిన తెరాహు ఇంటికి వచ్చెను. దేవుని యొక్క నామం మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము.